బాగుందా మరి? లేదు 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 అంటే అవ్వదు ఇక్కడ. ఆహా లేదు, దీనికి ఒక నువ్వే ఒక పరిష్కారం ఫైనల్ ఇది చెప్పు, నువ్వే ఫైనల్ గా చెప్పు. నేను ఒక మాట చెప్తా విను. నువ్వు వేరే అమ్మాయిని చూసి ఉంటే, నువ్వు వేరే అమ్మాయిని చేసుకునే ఉంటే నా పక్కన ఎందుకు పడుకున్నావని? ఇష్టం లేకుండానే పడినావా నువ్వు కూడా? నాకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఒకప్పుడు ఇష్టమైన అమ్మాయి ఇప్పుడు నీకు ఇష్టం అవ్వట్లేదా? లేదు, నేను ఏదో వయసులో ఉన్నాను కాబట్టి ఏదో అది మడతాను కాబట్టి అలా అయిపోయింది. వయసులో ఉంటే నువ్వు చాలా తప్పు రాంగ్ మాట్లాడుతున్నావు, నాకు ఇప్పుడు నచ్చట్లేదు. నువ్వు చాలా రాంగ్ మాట్లాడుతున్నావు. నా తగ్గట్టు నేను అమ్మాయిని చూసుకుంటాను. ఆహా అంటే వాళ్ళ ఆ అమ్మాయిని అట్లా సరే, ఈ రోజు వదిలేస్తావా? నన్ను అయితే వదిలేసినట్టు రేపు దాన్ని కూడా వదిలేస్తావా? చెప్పు. అంతే వదిలేస్తావా? వదిలేస్తాడు అబ్బాయి, అంతే వదిలేసే రకంలో ఉన్నాడు. నువ్వు చేసుకోని అంటే ఇక్కడ అవ్వదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమన్నా అమ్మాయికి జరగరాంది జరిగితే దానికి బాధ్యత ఎవరు? నువ్వే కదా. నేను చేసుకోమన్నానా? నేను చేసుకోమంటున్నానా? నేను బాధ్యత అంటే ఏంటి నువ్వు చేసుకోమంటున్నానని అంత సిల్లిగా చెప్తే వేస్తున్నావు అసలు? కొంచెం మైండ్ తో ఆలోచించు. చదువుకున్నావు కదా, వెళ్ళినావు కదా హైదరాబాద్. మాకు ఊళ్ళో పరువు పోతుంది మేడం. పెళ్లి చేసుకోకపోతే ఎత్తర ఇక్కడ గులుగులు మంది దాచి చచ్చిపోతాం మేడం. మీ ముందే వద్దు మీరు అలాంటి పిచ్చి డెసిషన్లు అస్సలు ఊళ్ళో తీసుకోవద్దు. పరువు అలాంటి మేడం, మాటలు కూడా మాట్లాడద్దు. ఉన్న పరువు అంతా పోయింది మాకు. వద్దు అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆ అబ్బాయి మనసు మార్చుకొని నిర్ణయం అతనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది 2 ప్రాణాలకు సంబంధించిన విషయం. రేపు ఆ పిల్లని ఇంకెవరు చేసుకోవడానికి కూడా ముందుకు రారు. లేదు మేడం, నాకేం వద్దు మేడం. నాకు ఇక్కడనే ఈ రోజే పెళ్లి జరిగినా పర్వాలేదు మేడం, కానీ నాకు నా బావ కావాలి మేడం. ఆ అమ్మాయి నేను ఊరుకోదు. ఇలా- నువ్వు నేను ఇలా మాత్రం బయట తల ఎత్తుకొని తిరగలేను మేడం. నా వల్ల కాదు మేడం.